బిడ్డలందరినీ దేవుని సేవకు సిద్ధపరచిన యోకెబెదు. నిర్గమకాండము 6:20. అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. యోకెబెదు అనగా యెహోవా మహాత్మ్యము గలవాడు అని అర్థము. ఆమె పేరుకు తగినట్లే దేవుని మహత్కార్యములను చూడగలిగెను. ఈమె భర్త అమ్రాము అంటే అనుభవము లేనివాడు అని అర్థము. భర్త పెద్దగా అనుభవము లేనివాడైనా భార్య జ్ఞానవంతురాలైతే తన ఇల్లు కట్టును అని ఈమె నిరూపించింది. ఈమెకు కలిగిన 3 బిడ్డలను దేవుని కొరకే పెంచింది. ఈమె కుమార్తె అయిన మిర్యామును కవయిత్రిగా, సంగీతకారిణిగా, ప్రవక్తిగా అగునట్లు చిన్నప్పటి నుండి ఆమెలోని తలాంతులను గుర్తించి ఆమెను అన్ని రీతులుగా సామర్థ్యురాలుగా పెంచి పెద్ద చేసింది. ఈమె కుమారుడైన అహరోనును ప్రధాన యాజకుడుగాను, మోషేకు నోరుగాను ఉండుటకు దేవునిచే ఎన్నుకొనబడినట్లు ఎంతో యోగ్యునిగా ప్రార్థనతో పెంచి పెద్ద చేసినది. ఇక మోషే విషయమైతే హెబ్రీయులలో పుట్టిన ప్రతి మగబిడ్డ పురిటిలోనే చంపివేయబడాలనే ఆజ్ఞ ఉన్నప్పటికీ రాజాజ్ఞ కంటే దేవుని ఆజ్ఞకు భయపడిన యోకెబెదు మోషేను కనినప్పుడు వాడు సుందరుడై ఉండుట చూచి వానిని విశ్వాసముతో 3 నెలలు దాచెను. ఆ తరువాత ఆ బిడ్డను దాచలేక వాని కొరకు ఒక జమ్ముపెట్టెను తీసుకుని వానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి నీటిలో వదిలెను. ఈనాడు అనేక మంది తల్లులు బిడ్డలను కని వారికి కావలసినవన్నీ ఇస్తున్నారు. కానీ వారిని దుష్టుని చేతిలో పడకుండా వారి చుట్టూ ప్రార్థన కంచ వేయుటలేదు. వారు ఎదిగినప్పుడు మంచి పాఠశాలకు పంపుటకు ప్రయాసపడుచున్నారు. కానీ ఆ బిడ్డలు దుష్ట సాంగత్యమునకు లోనవకుండా ఉండునట్లు వారి హృదయములో దేవుని వాక్యము ఉంచి వారిని దేవుని హస్తములకు అప్పగించుట లేదు. యోకెబెదు మోషేను తాను పెంచగలిగినంత వరకు పెంచి దాచగలిగినంత వరకు దాచి ఇక తాను దాచలేని పరిస్థితులలో దేవునికి అప్పగించి ఏటిలో వదిలినది. ఆ జమ్ము పెట్టెకు ఏ మగును చూచు పనిని మిర్యాముకు అప్పగించినది. అద్భుతాలను ఎదురుచూసే యోకెబెదుకు అద్భుతమే జరిగినది. ఆ బిడ్డ ఉన్న జమ్ము పెట్టె ఫరో రాజకుమార్తె స్నానము చేయి ఏటి ఒడ్డుకు చేరుట, ఆ రాకుమార్తె ఆ బిడ్డను ఎత్తుకొని కుమారునిగా స్వీకరించుట, ఆ బిడ్డను పాలిచ్చి పెంచుటకు మిర్యాము ద్వారా యోకెబెదు పిలువబడుట అన్ని అద్భుతాలు. తన సొంత బిడ్డను రాజమందిరములో రాజభోగాలతో తాను పాలిచ్చి పెంచుటయే భాగ్యముగా ఎంచిన యోకెబెదుకు జీతము కూడా దొరికెను. అసాధ్యాలను సుసాధ్యాలుగానే కాక అద్భుతాలతో ఆశీర్వదించగలిగిన వాడు మన ప్రభువు. అయినను తన కుమారుడు రాజభోగాలతో ఫరో కుమారుడిగా రాజసింహాసాన్ని అధిష్ఠించాలని యోకెబెదు కోరలేదు. కానీ తన కుమారుడు దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించాలని, దేవుడిచ్చే సింహాసనం మీద కూర్చుండాలని ఆశించిన ఆ తల్లి ఉగ్గుపాలతోనే దేవుని యందు విశ్వాసాన్ని నూరిపోసింది. దేవుని ప్రేమించునట్లు, దేవునికి భయపడునట్లు అతనిని పెంచి పెద్ద చేసినది. కాబట్టే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలు అని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఎంతో సామర్థ్యము గల తల్లిగా తన సంతానమంతా దేవుని కొరకే బ్రతకాలన్న ఆశతో తన 3 బిడ్డలను ఈ తల్లి పెంచి పెద్ద చేసి దేవుని మహిమపరచునట్లు చేసెను. ఈమె ఏకైక పుత్రిక మిర్యాము ఇశ్రాయేలు జనాంగములలో మొట్టమొదటి ప్రవక్తి అయినది. ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఇశ్రాయేలు స్త్రీలు దేవుని స్తుతిస్తూ
తంబురతో నాట్యముతో దేవుని ఘనపరచుటకు ముందు నడిచిన నాయకురాలు అయినది. యోకేబేదు పెద్ద కుమారుడైన అహరోను దేవునిచే ఏర్పరచబడిన మోషే నోటికి బూరగా ఉపయోగించబడ్డాడు. యాజకునిగా అభిషేకించబడి నిత్యము దేవుని సన్నిధిలో సేవ చేయు భాగ్యము అతడును ఆ తర్వాత అతని సంతానమును పొందారు. ఇక మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికునిగా, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తునిగా, దేవుని అద్భుత కార్యాలను జరిగిస్తూ ఆయన ఆజ్ఞలను ఇశ్రాయేలు జనాంగానికి బోధిస్తూ వారిని ఐగుప్తు నుండి కనాను పొలిమేరల వరకు నడిపించిన గొప్ప నాయకుడయ్యెను. నా బిడ్డలందరూ దేవుని కొరకే అన్నట్లు పెంచింది ఈ యోకేబేదు. అయితే ఈనాడు అనేకులు ఒకనిని కూడా దేవునికి ఇచ్చుటకు వెనకాడుట ఎంత విచారము! తమ బిడ్డలు ఈ లోకములో గొప్పవారు కావాలని, మంచి ఉద్యోగాలు వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించాలని ఆశిస్తున్నారు. కానీ తమ బిడ్డలు దేవుని కొరకు బ్రతకాలని, దేవుని సేవ చేయాలని కోరేవారు ఎవరు?